శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘపురాణం 30వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మాఘమాసంలో నదీ స్నానం చేసి ఆ మాసమంతా తప్పకుండా రోజు నదీ స్నానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. అలాగే ఈ మాఘమాసంలో ఏకాదశి వ్రతం, శివరాత్రి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారికి శాశ్వత వైకుంఠ సాన్నిధ్యం లభిస్తుంది. మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేసి సత్ఫలితాన్ని పొందిన దేవతల కథ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. చాలా కాలం కిందట దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని తీసుకోవాలని అనుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి చిలకటం మొదలుపెట్టారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు మదిస్తూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన భార్యగా స్వీకరించాడు. ఆ తర్వాత ఎంతో ఉత్తమమైన గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ కూడా పుట్టాయి. వాటన్నిటినీ దేవేంద్రుడు విష్ణుమూర్తి అంగీకారంతో తన దగ్గర భద్రపరిచాడు. మళ్ళీ పాలసముద్రం మదించగా భయంకరమైన ఎంతో తేజస్సుతో అగ్నిలాగా మండిపోతున్న విషం బయటికి వచ్చింది. ఆ హలహల జ్వాలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. అందరూ అలా పారిపోతూ పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆయనను శరణు కోరుకున్నారు. ఓ భోళాశంకర, సాంబ సదాశివ, మీరే మా అందరికీ రక్షకులు, దయచేసి మమ్ము ఈ విషయం నుంచి రక్షించమని ఎంతో ప్రార్థించారు. అందరి బాధని గ్రహించిన ఆ పరమేశ్వరుడు ఆ విషాన్ని మొత్తం తానే తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే శివుని కంఠం నీలిరంగులో ఉంటుంది. అప్పటి నుండే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. మళ్ళీ దేవతలు, దానవులు ఇద్దరు పాల సముద్రంలో అమృతం కోసం మదిస్తూ ఉండగా అప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు వారు గొడవ పడకుండా ఉండటానికి ఒక మోహిని అవతారం ధరించి వారి ముందుకు వచ్చారు. నేను మీ ఇద్దరికీ సమానంగా అమృతాన్ని పంచుతాను, మీకు సమ్మతమేనా అని వారితో అడిగారు. ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన రాక్షసులు కూడా మాకు సమ్మతమే అని చెప్పారు. దాంతో దేవతలు, దానవులకి ఇద్దరికీ పోస్తున్నట్టుగా నాట్యం వేస్తూ పాట పాడుతూ వారి దగ్గరకు వచ్చారు. ఇలా వారిని మాయ చేస్తూ శ్రీ మహావిష్ణువు దేవతలకి మాత్రమే అమృతాన్ని పోస్తూ రాక్షసులకి మాయ చేసేశారు. ఇది గమనించని రాక్షసులందరూ ఆయన నాట్యాన్ని చూస్తూ మోహించారు. ఇంతలో ఇద్దరు రాక్షసులు మాత్రం దీనిని గమనించారు. వారే రాహుకేతువులు. వారిద్దరూ ఏమీ తెలియనట్టు దేవతల రూపాన్ని ధరించి వారి పక్కన కూర్చొని వారు కూడా అమృతం తాగడానికి నిర్ణయించుకున్నారు. ఇదంతా పసిగట్టిన ఆ శ్రీ మహావిష్ణువు కోపించిన వాడై వారిద్దరి తలలను నరికివేశాడు. దాంతో వారిద్దరి శరీరంలోకి అమృతం ఇంకా వెళ్ళలేదు. దాంతో వారిద్దరూ చనిపోయారు. ఆ తర్వాత మిగిలిన అమృతాన్ని మొత్తం ఇంద్రుడికి అప్పచెప్పేశాడు. ఇంద్రుడు అమృత భాండాన్ని తీసుకుని వెళుతూ ఉండగా 2 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ పడిన చోటే 2 మొక్కలు పెరిగాయి. అవే ఒకటి పారిజాతం, రెండోది తులసి మొక్క. సత్రాజిత్ అనే మహారాజు వీటికి నీరు పోసి పెంచుతూ ఉండేవాడు. కొంతకాలానికి పారిజాత వృక్షానికి పువ్వులు పూయటం మొదలయ్యాయి. ఒకరోజు దేవేంద్రుడు అటుగా వెళ్తూ పారిజాత పుష్పవాసనకి పరవశించిపోయి ఒక పువ్వుని తీసుకెళ్లి తన భార్య అయిన సచీదేవికిచ్చాడు. మిగిలిన వారు కూడా కోరగా ఆయన తిరిగి మళ్లీ వచ్చారు. అయితే ఇంతలో పువ్వులెవరూ కోస్తున్నారని తెలుసుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణుణ్ణి జపించి మంత్రించి అక్షింతలు తీసుకొచ్చి చెట్టు మీద చల్లాడు. దానితో ఇంద్రుడు ఆ చెట్టును ముట్టుకున్న వెంటనే అక్కడే మూర్ఛపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకుని ఇంద్రుడిని మళ్లీ బతికించాలని చెప్పి వారి భార్యలందరూ వెళ్లి నారదుడిని ప్రార్థించారు. అప్పుడు ఆ నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి జరిగిందంతా విన్నవించగా ఆయన ఇంద్రుడిని మళ్లీ పునర్జీవితుణ్ణి చేశారు. అప్పుడు ఆయన సత్రాజిత్తుకు చెప్పారు. పారిజాత వృక్షాన్ని ఇంద్రునికి ఇచ్చి స్వర్గానికి పంపించమని చెప్పారు. మరి ఒక చెట్టైన తులసి మొక్కని మాత్రం తన సన్నిధిలో ఉంచమని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్పారు. అప్పటి నుంచి తులసీదేవి కూడా శ్రీమన్నారాయణుడి పక్కన ఆయనతో సమానంగా పూజలు అందుకుంటుంది. అందుకే తులసీదేవిని పూజిస్తే అన్ని సౌభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. ఇక్కడితో మాఘపురాణం 30వ అధ్యాయం సంపూర్ణం.